చూసారా ట్రెడిషనల్ అటైర్. సో ఫారినర్స్ కూడా ఇక్కడ ట్రెడిషనల్గా ఉంటే నాకు అటువంటివి చూడడం అంటే ఇంట్రెస్ట్. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు పుష్కర్. సో యూ కెన్ యాడ్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ యువర్ రిటర్న్ అండి. మనకి 1844లో కట్టించడం జరిగింది. సో లోపలైతే మన ఫోటోగ్రఫీ అనేది అలౌ చేయరు. సో ఒకసారి వెళ్ళి ఫోటోగ్రఫీ అనేది నాట్ ఇన్సైడ్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి బయట నుండే చక్కగా బ్యూటిఫుల్ చూడండి. ఆ రాళ్ళు మధ్యలో నాకు తెలిసి ఆ రాత్రి కొట్టి రోడ్డు వేసినట్టు ఉంది. అద్భుతం. ఇదిగో పుష్కర్లోకి ఎంటర్ అయ్యాను. మళ్ళీ స్టార్టింగ్ చూడండి మొత్తం అంతా అరావళి హిల్స్ అయితే అద్భుతంగా కనిపిస్తాయి. కొంచెం బండి మీద వెళ్తూ చూపిస్తాను. ఈ రోడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. బ్యూటిఫుల్ అండి. అస్సలు నిజంగా చెప్తున్నాను, ఎక్కువ ఇక్కడ ఫారినర్స్ ఎందుకు ఉన్నారో అని నాకు ఇప్పుడు అర్థమైంది. అజ్మీర్ నిన్న రాత్రి వచ్చేటప్పుడు రాత్రి ఎంత చల్లగా ఉందో, రాత్రి ఏంటి ఎప్పుడు లేదు ఎంత చలిగా ఉందో అనుకున్నాను. కానీ ఇక్కడికి పుష్కర్కి వచ్చిన తర్వాత మొత్తం పుష్కర్ మొత్తం అలానే ఉందండి. మొత్తం క్లైమేట్ చూడండి. ఇప్పుడు టైం అనేది ఎంత అవుతుంది అనుకున్నారు? 12:30 అవుతుంది. నేను ఆ హిల్ ఎక్కి సాయంత్రం 4-5 గంటలకల్లా ఒక 4-5 అవర్స్ ఈ పుష్కర్లోనే గడిపేస్తాను. చాలా చాలా చల్లగా ఉంది. అందుకని ఏంటి క్లైమేట్ నిన్న రాత్రి ఎంత చల్లగా ఉంది. అజ్మీర్లో కూడా చల్లగానే ఉంది. కాకపోతే కొంచెం అవేవో పురుగులు ఉన్నాయి, చిన్న నల్ల ఏగల్లా ఉంటాయండి. అవి అయితే మొత్తం అజ్మీర్ మొత్తం ఎక్కడికి వెళ్ళండి మీరు, ఎంత ఎండ అవని మధ్యాహ్నం అవని సాయంత్రం అవని ఆ ఈగలు లాంటివి కంటిలో దూరిపోతున్నాయి. నేను బండి మీద ఎత్తునేటప్పుడే కాకుండా ఏంటి బండిలో ఏదైనా ఫాల్టా ఏంటా అనుకున్నాను. కానీ చాలా చాలా బాగుంది. మొత్తం పుష్కర్ని డెవలప్ చేస్తున్నారండి. ఓన్లీ బ్రహ్మ టెంపుల్ ఇన్ ద వరల్డ్ వేర్ హీ ఈజ్ వర్షిప్. చాలా నిన్న లోపల బ్రహ్మదేవుడిది తీయలేదు కానీ ఆ స్టోరీ అనేది మీకు ఒక ఫోటో అనేది తీశాను. ఆ ఫోటో చూస్తే మీకు సేమ్ ఆ స్టోరీ మొత్తం అర్థం అవుతుంది. లోపల ఉన్న విగ్రహానికి అయితే మరి తీయలేదు. మరి ఎందుకంటే నాట్ అలౌడ్ అన్నారని తీయలేదు. దానివల్ల బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే వస్తాయి. హనుమాన్ జీ మందిర్, జై హనుమాన్. బ్యూటిఫుల్ చూడండి. ఆ రాళ్ళు మధ్యలో నాకు తెలిసి ఆ రాత్రి కొట్టి రోడ్డు వేసినట్టు ఉంది. అద్భుతం. బ్యూటిఫుల్ మౌంటైన్స్. మనకి తిండి సదుపాయాలు అయితే అన్నీ ఉన్నాయి. మనకి అన్ని చవకగానే దొరుకుతున్నాయి కూడా. కాకపోతే నేను ఇంటికి ట్రిప్ నా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళలేదు. ఇంతకు మిఠాయిలు కొన్నాను కానీ ఆ మిఠాయిలు కూడా ఎవరికైనా ఇచ్చేయాలి దాదాపు. మరి అంతవరకు నేను ట్రావెల్ చేయను కాబట్టి లాంగ్ ట్రావెల్ చేస్తాను. ఎప్పుడు కూడా నాకు షార్ట్ ట్రావెల్స్ అంటే ఇష్టం ఉండదు. 1-2 ప్లేస్కి అయితే వెళ్ళడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఒకసారి స్టార్ట్ చేశారంటే ఒక 2-3 స్టేట్లు, ఒక 10-15 జిల్లాలు తిరిగితేనే నాకు తిరిగినట్టు ఉంటుంది. బాడీ అలా పూనుకుంది, అలా సెట్ అయింది. మరి ఏం చేయలేదు. బస్సులు కూడా వస్తున్నాయండి. మౌంటైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. కాకపోతే ఇది ఇంకా ఇప్పుడు కాబట్టి ఇలా ఉంది. కానీ ఇంకా రాత్రి ఇంకా చలికాలంలో వచ్చామంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పటికే ఇంకా ఎంత పచ్చదనం ఉన్నది చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నాది నేనే తీసుకోవాలి, వీడియో నేనే తీసుకోవాలి. రాధా పాల్గొంటే వీడియోగ్రాఫర్ని గొప్ప ఇబ్బంది లేదు. కాకపోతే ఇవన్నీ మెమరీస్గా ఉండిపోతాయి. సినిమాలు చూడటం మానేశానండి. నా వీడియోలే చూసుకుంటున్నాను. మరి ఈ సినిమా ఆ సినిమా ఆ డైరెక్షన్, ఈ సినిమాలకి మరి అవసరం లేదు. ఇంకా నా సినిమా నేనే చూసుకుంటున్నాను రోజు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. మళ్ళీ జైపూర్ వెళ్ళాలి రాత్రి. ఇదిగో ఇప్పుడు 4-5 గంటలు ట్రెక్కింగ్. దేవుడి దేవల్ల ఒక 2000-3000 మెట్లు అయిపోతే పర్వాలేదు. కానీ మళ్ళీ దానికి మించి ఎక్కువ అయితే కష్టం. చూడండి బ్యూటీ, చాలా బ్యూటిఫుల్. టైం అనేది నాకు మళ్ళీ ఉంది.
ఉంది లేదు అన్నట్టు ఉంది, కానీ ఇది కూడా ఇక్కడ మనకి నిన్న చూశాను. ఇది మనకి హనుమాన్ దేవాలయమేనే, ప్రాచీన బాగుంది ఈ మంచి పుష్కర్ ఫోర్ట్. మన పుష్కర్లో మెయిన్ ఏంటంటే మనకి బ్రహ్మ టెంపుల్లో మనకి ఎవరు ఉంటారంటే బ్రహ్మదేవుడు ఉన్న మన గాయత్రి మాత ఉంటుంది. ఆ గాయత్రి మాత టెంపుల్, శాపానికి శపించిన సరస్వతి దేవి, అదే మనకి సావిత్రి హిల్, తనైతే మనకి హిల్ మీద ఉంటుంది, రత్నగిరి, అది ఒకటి. ఇంకా మనకి 2 దేవాలయాలు అయితే ఉన్నాయండి, రంగజీ దేవాలయం. ఒక దాంట్లో మనకి కృష్ణుడు, రుక్మిణీదేవి, సత్యభామ. ఇంకా 2వ దాంట్లో మనకి విష్ణు భగవానుడు, శ్రీదేవి, భూదేవి ఉండడం అయితే జరుగుతుంది, న్యూ రంగజీ టెంపుల్స్. అది కూడా నేను కవర్ చేశాను. పుష్కర్ లేక్స్ అంటే మనకి 3 పుష్కర్ లేక్స్ ఉంటాయి. జ్యేష్ఠ, శాక్ర, కనిష్ట, మధ్య 3 పుష్కర్లు ఉంటాయి. సో అది ఒకటి. ఇంకా పుష్కర్ క్యామల్ సఫారీ అంటే కామన్ అది. సో అడిగాను వాళ్ళకి, స్టెప్స్ అనేవి మనకి పెద్ద ఎక్కువ లేవులేండి, మనకి పెద్ద 970 స్టెప్స్ అన్నారు. సో 970 స్టెప్స్ అయితే మనం ఈజీగా ఎక్కేస్తాం. ఒక అరగంట పడుతుందేమో, అరగంట ఇటుండో ఒక అరగంట, అటుండో ఒక అరగంట, 1 గంటలో అయితే మనకి ఆ హిల్ అయితే అయిపోద్ది. దర్శనం అనేది మనకి 9 నుండి 12 గంటల వరకు దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుండి 9 వరకు అన్నారు. మరి ఆ దర్శనం, అది దేవత దర్శనం అయిపోతే చాలు మనకి. కానీ చల్లగా ఏసీ లాగా ఉందండి ఇక్కడ క్లైమేట్. టైం ఇప్పుడు కరెక్ట్గా మనకి 12 అవుతుంది. వా చూడండి, హిల్స్ బ్యూటీ అనేది నెక్స్ట్ లెవెల్. వావ్, సింప్లీ అమేజింగ్ అండి. క్లైమేట్ అంటే ఫ్యాంటాస్టిక్. ఎండ అనేదే లేదు ఇక్కడ. చూడండి, మొత్తం అంతా కూడా మబ్బులే. మబ్బుల్లోన పుష్కర్ అద్భుతం. పుష్కర్ అనేది మీరు కరెక్ట్గా పొద్దున కానీ వచ్చారంటే, పొద్దున రండి, లేకపోతే నైట్ ఎక్కడ ఉండి పొద్దున స్టార్ట్ చేయండి. బ్రహ్మదేవుడి దేవాలయం దగ్గర నుండి మొత్తం అంతా నేను కంప్లీట్ అయ్యాక మీకు చెప్తాను. ఈ మ్యాప్ అంతా ఇది మనం పుష్కర్లోకి ఎంటర్ అయ్యాము. ఇది ఎంట్రన్స్. వెల్కమ్ టు పుష్కర్. సో నేను సావిత్రి మాతా దేవాలయంకి వెళ్ళి మిగతా అప్డేట్స్ అని ఇస్తాను. ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండి. మనకి విశ్వామిత్రుడు, హనుమాను, రాముడు వారు అన్నీ కూడా మనకి ఆ పైన ఉన్నాయి చక్కగా. ఆంజనేయుడు, బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పుష్కర్ లేక్ అండి. మన పుష్కర్ లేక్ అనేది చాలా పుణ్య సరస్సు, చాలా అద్భుతమైన సరస్సు. మనకి అదిగోండి అక్కడ బ్రహ్మ టెంపుల్ సమీపంలోనే మనకి అద్భుతమైన లేక్ అయితే ఉంది. ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. సో డైరెక్ట్గా బ్రహ్మ ఘాట్కే వచ్చేసాను నేను. సో మొత్తం మనకి ఇక్కడ సుమారు మనకి 52 ఘాట్లు ఉన్నాయండి. సో నేను అనుకునేంత చిన్నదేం కాదు ఇది. సో రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వస్తాను నేను. సో ఇదంతా చూడండి, చాలా అద్భుతమైన ఘాటు, బ్రహ్మ ఘాట్ దగ్గర. ఇది అద్భుతమైన పుష్కర్. సో మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఘాట్సేనే. ప్రజలు ఉన్నారు కదా వాళ్ళంతా. బా, సో మొత్తం అద్భుతమైన కీర్తనలు. ఇదంతా మనకి పౌరాలు. చాలా చాలా బాగుందండి. పుణ్య పుష్కరం. మనకి ఎందుకు పుణ్య పుష్కరం అంటారంటే, బ్రహ్మదేవుడు వజ్రనభ అనే రాక్షసుడిని చంపేటప్పుడు వెపన్, మన బ్రహ్మదేవుడు పీఠాధిపతి వెపన్ ఏంటంటే మనకి కమలము. ఆ కమలం అనేది మనకి చక్కగా ఒక పెళ్ళ అనేది ఈ అద్భుతమైన పుష్కర్లో పడిపోతుంది.
అందుకే దీన్ని 3 భాగాలుగా విభజన అయితే చేశారు. ఒకటి మనకి జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ఠ పుష్కర్, అది లాస్ట్ పుష్కర్. సో నేను సాయంత్రం వేళలో నేను అజ్మీర్, నరేలి పుష్కర్ ఏంది నాకు ఏంటి అర్థం కావట్లేదు. బ్యూటిఫుల్ మిస్ అయిపోతున్నా. వావ్, ఒక దగ్గర అయితే ఆగట్లేదు, అటు ఇటు తిరిగేస్తున్నాను. సో ఎందుకంటే మనకి నేరో రోడ్స్లో అటు వెళ్ళి లోపలికి వెళ్తే చాలా మంది అంటున్నారు ఇక్కడ జోబు దొంగలు ఇదందరూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి మళ్ళీ నేను పుష్కర్ వచ్చాను. పుష్కర్ నుండి చక్కగా బ్రహ్మదేవుడిని దర్శించుకొని ఈ పుష్కర్కి అయితే వచ్చాను. ఇక్కడ రంజీ టెంపుల్ ఉంది, ఆ రంజీ టెంపుల్ చూసుకొని అజ్మీర్ మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ సాయిబాబా దేవాలయం, వైష్ణవి దేవాలయం, ఇంకా మాస్క్ ఇవన్నీ ఉన్నాయి. అవి పూర్తి చేసుకుని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నైట్ ఒక వింత మ్యాప్ అనేది ఒకటి వేస్తాను. వేసి చక్కగా అయితే నేను బ్యూటిఫుల్. సార్ ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పుష్కర్ లేక్ అండి. అవి కీప్ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్. అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది. రేపు నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. వచ్చే సావిత్రిదేవి, సరస్వతీదేవి, ద గాడెస్ ఆఫ్ వేదాస్ అయితే అక్కడికైతే నేను వెళ్తాను. సో ఫర్ నౌ బై, టేక్ కేర్ అండి. సో మౌంటైన్స్ అనేది అద్భుతం అండి, మొత్తం అంతా కూడా చూడండి బ్యూటిఫుల్. పావురాలు ఎగిరి పడిపోతున్నాయి కానీ చాలా అందంగా ఉంది పుష్కర్ పుణ్య సరస్సు. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ రంజీ టెంపుల్ అండి. ఇది మనకి 2 దేవాలయాలు ఉన్నాయంట ఇక్కడ మనకి దేవాలయాలు. ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది ఇది ఓల్డ్, దీని టైమింగ్స్ ఏమి లేవండి, మొత్తం 24 hours ఓపెన్ ఈ దేవాలయం. సో 1844 ADలో కట్టించిన అద్భుతమైన దేవాలయం, బ్యూటిఫుల్. చూడండి కరెక్ట్గా మంచి టైంకి అయితే వస్తాను ఇప్పుడు ఎక్కడికి రావాలన్నా కూడా. సో ఇది కూడా మనకి ఇక్కడ హనుమాన్ దేవాలయం, మనకి ఓల్డ్ రంగ్జీ దేవాలయం పక్కన హనుమాన్జీ దేవాలయం కూడా ఉంది. చక్కగా ఆ దేవాలయం కూడా మీరు వచ్చి వీక్షించుకోండి. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్. మనకి పుష్కర్లో 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఒకటి మనకి ఇప్పుడు నేను చూపిస్తుంది ఓల్డ్ రంగ్జీ టెంపుల్, ఇంకోటి కొత్తది కూడా ఉందన్నారు. సో ఆర్కిటెక్చర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో 1844 ADలో కట్టించిన అద్భుతమైన దేవాలయం అండి. సో ద్వారకాలో మనకి ఓల్డ్ ద్వారకా, న్యూ ద్వారకా లాగా ఇక్కడ కూడా రంగ్జీ టెంపుల్స్ పుష్కర్లో కూడా 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. సో మనకి లోపలైతే డీటెయిల్స్ ఏ ఉన్నాయంటే మనకి ఎదర గరుడ స్తంభం ఉండి లోపల మనకి కృష్ణ, ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు, శ్రీదేవి, భూదేవి అంటాం, రుక్మిణీదేవి, సత్యభామ అంటాం. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. స్కల్ప్చర్స్ అంతా కూడా బ్యూటిఫుల్. సో రేపు ఎర్లీ మార్నింగ్ నేను మళ్ళీ పుష్కర్కి వస్తాను. అక్కడ మ్యూజియం ఉంది చూడండి, అదైతే మనకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓల్డ్ రంగ్జీ టెంపుల్ దగ్గర ఉంది. ఫోటోగ్రఫీ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే రేపు ఆ మ్యూజియం కూడా వచ్చి మీకు తెలియజేస్తాను. ఓల్డ్ రంగ్జీ టెంపుల్ పుష్కర్. సో ఇదిగోనండి ఓల్డ్ రంగ్జీ టెంపుల్ నుండి న్యూ రంగ్జీ టెంపుల్కి అయితే వచ్చాను. ఇది కొత్తగా నిర్మించడం అయితే జరిగింది. సో ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ విష్ణు. సో ఈ ఫారినర్స్ అయితే ఇక్కడ సరిగ్గా ఉండట్లేదు, మనకి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి. అసలు దేవాలయం దగ్గరే కాల్ చేస్తున్నాడు సిగరెట్. శ్రీ రామ వైకుంఠ టెంపుల్ పుష్కర్. సో ఓల్డ్ దేవాలయం అయితే మనకి 1844 సెంచరీలో కట్టించడం జరిగింది. ఇది మనకి న్యూ. చూడండి చాలా బ్యూటిఫుల్. డెఫినెట్లీ యూ కెన్ యాడ్ ఇట్ టు ది థియేటర్ని. సరే, సో ఇది మనకి న్యూ రంగ్జీ టెంపుల్, చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. మనకి చక్కగా టైమింగ్స్ అనేది మనకి 5:30 to 12, ఈవినింగ్ అనేది మనకి 4 to 10 అండి. మీరు ఆ టైమింగ్స్ అయితే చూసుకోండి. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో లోపలైతే మనకి విష్ణు భగవానుడు, శ్రీదేవి, భూదేవి ఒక పక్క, ఇంకా దగ్గర లక్ష్మీదేవి, అక్కడ మనకి ఉంది లక్ష్మీనారాయణ దేవాలయం. చూడండి పుష్కర మధ్యకాలం ఉంది. ఇదంతా హైలైట్, బ్యూటిఫుల్.
సో సాయంత్రం అయిపోయిందండి, మనకు వర్షం అయితే పడుతుంది. నేను ఇప్పుడు గురుద్వారా సాహిబ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇది మనకి 24 hours ఓపెన్లో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. సో ఎప్పుడు సంబంధించింది ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్ళి ఫోటోగ్రఫీ ఇన్సైడ్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి బయట నుండే చక్కగా బయట మీకు కాసేపు తీసేసి లోపలికి వెళ్ళి లోపల ఏముంటుందో మీకు తెలియజేస్తాను. సో గురుద్వారా సాహిబ్ అయితే వచ్చాను, కానీ చక్కగా ఈ క్యాప్ అనేది పెట్టుకోకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. క్యాప్ ఎందుకు వేసుకున్నావు, క్యాప్ తీయి, ఇది వేసుకోమన్నారు. సో అతను సిక్ కదా, మరి అంత హిందీలోనే మాట్లాడుతున్నాడు లేకపోతే దేనిలో మాట్లాడుతాను నాకైతే అర్థం కాలేదు. సో ఫారినర్స్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళని అడిగితే లాస్ట్కి ఇదైతే తగిలించుకొని లోపలికి వెళ్ళాలన్నారు. సో ఇదైతే తగిలించుకొని లోపలికి వచ్చాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి గోవింద్ సింగ్ ఇంకా గురునానక్ దేవ్ అనేది లాస్ట్ 26 అనే వాళ్ళు రాజ్పట్నా స్టేట్స్కి వెళ్ళేటప్పుడు ఈ అద్భుతమైన గురుద్వారా సాహిబ్కి రావడం అయితే జరిగింది. బ్యూటిఫుల్గా ఉంది చూడండి, అద్భుతం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఆఫరింగ్స్ ఇవ్వమని ఏమీ అడగట్లేదు, కానీ ప్రశాంతంగా వాళ్ళ నియమాలు ఫాలో అవుతూ మనం లోపలికి అయితే రావాలి. అబ్సల్యూట్లీ ఇన్సేన్, బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి లిటిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తానంటే మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి. సో పవర్ఫుల్ మనిషి అక్కడ ఉన్నాడు. సో చూడండి, పుష్కర్ గల్లీలు మామూలుగా లేవు, మొత్తం అంతా పోలీసులు. బ్రహ్మ టెంపుల్ నేను వెళ్ళి దర్శించుకున్నాను చక్కగా, బ్యూటిఫుల్. అందరూ చిన్నది, కానీ మళ్ళీ వస్తాను, వచ్చి అంతా మీకు తర్వాత చూపిస్తాను. బ్యూటిఫుల్. ఇక్కడ క్లోజ్ చూడండి, మొత్తం ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇటువంటి ఒంట్లు అనేది మనకి వైట్ డెజర్ట్లో చూశాను, మళ్ళీ ఇక్కడే చూశాను, బాగున్నాయి. ఇదిగోండి మన పుష్కర్లో షాప్స్ మొత్తం ఇవన్నీ కూడా పుష్కర్లో ఉన్నాయి. మొత్తం చాలా బిజీ రోడ్స్. నేను లైన్గా ఇలా విడివిడిగా తీసుకెళ్ళిపోతూ ఉంటాను. మొత్తం వేరు జలపళ్ళు అన్నీ మన గాజుల దగ్గర నుంచి సామాగ్రి అన్నీ. కాకపోతే నిన్నంత ఫ్లో లేదు. నిన్నైతే నేను రాత్రి ఉండునండి, మేము ఒక 8 o'clock వచ్చి మళ్ళీ 9:30కి వెళ్ళిపోయాను. నేను అక్కడ ఆ వాతావరణం అంతా నాకు నచ్చలేదు, మరి అలా వచ్చాను అనమాట మళ్ళీ పుష్కర్కినే. బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. నిన్న జై శ్రీరామే అంటున్నారు. సో నిన్న అయితే మనకి సండే కాబట్టి చాలా మంది వచ్చారు. ఈరోజు అయితే ఫ్లో అనేది కొంచెం తగ్గింది. బ్రహ్మదేవాలయం ఇదంతా కూడా ఈ ప్రదేశం అంతా. సో చెప్పులు ఇక్కడ పెట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. 10-15 నిమిషాలు అయిపోతుంది దర్శనం. సో ఈ రోజైతే నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు తగ్గారు, కానీ దుద్దులు గిద్దులు మనకైతే లేడీకి సంబంధించినవి ఏవి మనకి ప్రస్తుతానికైతే అవసరం లేదు. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడో కొనాలి తప్పించి నా గర్ల్ ఫ్రెండో లేకపోతే మా వైఫ్ వస్తే మళ్ళీ ఇవన్నీ, కానీ మనకి ఇప్పుడు పెద్ద పట్టింపు ఏం లేదు. వెస్టర్న్ అటైర్, ఫారినర్స్ ఎక్కువ ఇక్కడ ఉంటారు కాబట్టి వెస్టర్న్ అటైర్ ఇవన్నీ. సో నిన్న అయితే మనకి నేను నడవడానికి కూడా ప్లేస్ అనేది ఉండేది కాదు. ఈరోజు అయితే పర్వాలేదు, కానీ నిన్న బిజీగా ఉన్నాం. పెప్పర్మెంట్ చాక్లెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. లాకెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. మరి ఇంకేం కొన్నాం, ఆల్రెడీ ఒక బందోబస్తు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇచ్చేస్తుంటాను ఎప్పుడు పడితే అప్పుడు.
సో ఇదంతా పుష్కర్ రోడ్డు. బాగున్నాయి అవి. దీనికి సెల్ఫ్లకి హ్యాంగర్స్, దుద్దులు, గాజులు, ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, అన్నీ ఇదిలేదు అది లేదు అన్నీ అమ్మేస్తాను. కత్తులు, కటార్లు దారిలో అయితే అవి కనిపించాయి కానీ కత్తులు, కటార్లు, వెపన్స్, స్వార్డ్స్. ఫిక్స్డ్ రేట్ 200. బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. నాకు నచ్చింది ఏంటంటే కత్తులు, కటార్లు. కుక్క పాట్స్ చూసారా, ట్రెడిషనల్ అటైర్. సో ఫారినర్స్ కూడా ఇక్కడ ట్రెడిషనల్గా ఉంటే నాకు అటువంటివి చూడడం అంటే ఇంట్రెస్ట్. ముసలోళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారండి. నాకు మనకి మిర్చిలు కూడా మున్నార్లో చాలా ఫ్రెండ్లీగా ఉంది. నాకు ఇన్స్పిరేషన్ బూస్టప్ ఇచ్చేది అనమాట. పద అది ఎక్కుదాం, ఇది ఎక్కుదాం, ఆ ట్రెక్ చేద్దాం, ఈ ట్రెక్ చేద్దాం అని. సో గిరినార్ అనేది మరీ అది ఇంకొక పాజిటివిటీ నాకు. సో పుష్కర్లో అయితే ఫారినర్స్ నిజంగా చెప్తే నేను నమ్మరు, ఎంతమంది ఫారినర్స్ అయితే అంతమంది ఫారినర్స్ ఉన్నారండి. మొత్తం ఈ క్లైమేట్ ఇది దుప్పట్లు కప్పుకొని చేస్తారు. మరి ఆ క్లైమేట్ కూడా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఇదిగోండి, నాకు ఈ క్లైమేట్ నేను బయట ఎక్కడ చూడలేదు, ఇక్కడే మనకి చాలా చల్లగా ఉంది. అంతా కూడా బ్యాగ్స్, అంత గాజులు. బా జై వినాయక, బ్యూటిఫుల్. తీసేస్తారు మొత్తం. బాగుంది, డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. పొద్దున్న అవి ఒక అరకిలో తీసుకున్నాను. అవి అజ్మర్లో 80 రూపాయలు. స్వీట్స్ టేస్ట్ చేస్తాను, చాలా అమృతంలా ఉన్నాయి, చాలా చాలా బాగుంది. ఏదైనా తినేసి పోతే బాగున్నట్టుంది.